వెబ్‌సైట్స్ హోస్ట్ చేసేకి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఈ వీడియోలో మనం మెయిన్‌గా అజూర్ వెబ్ యాప్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వై షుడ్ వి కేర్ అబౌట్ అజూర్ వెబ్ యాప్? జనరల్‌గా వెబ్‌సైట్స్ హోస్ట్ చేసేకి మనకి గోడాడీ, హోస్ట్‌గెటర్ లాగా షేర్డ్ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. లేదా మనం కంప్లీట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసుకొని కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు. లైక్ వీఎమ్స్, సర్వర్స్, క్యూబర్నెట్స్, డాకర్ ఇవన్నీ యూజ్ చేసుకొని కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మనం కంప్లీట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేస్తున్నప్పుడు అందులో ఉన్న హార్డ్‌వేర్ కానీ, సాఫ్ట్‌వేర్, అప్డేట్స్, నెట్వర్కింగ్, స్కేలింగ్ ఇవన్నీ మనమే మెయింటైన్ జేసుకోవాలి. అండ్ ఇది చాలా కష్టం అండ్ టైమ్ కన్స్యూమింగ్ అండ్ విచ్ ఈస్ నాట్ టెక్నికలీ ఫీజిబుల్ అన్నమాట. ఈ ప్రాసెస్‌లో మనకి ఎదురయ్యేదే అజూర్ వెబ్ యాప్స్. సో, అజూర్ వెబ్ యాప్స్ అనేది ఫుల్లీ మేనేజ్డ్ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్విస్. అజూర్ మనకి ప్రొవైడ్ చేసే పాస్ రిసోర్స్ అన్నమాట. మనం మన కోడ్‌ని బిల్డ్ చేసుకొని డైరెక్ట్‌గా అజూర్ వెబ్ యాప్స్‌లో డిప్లాయ్ చేసుకొని ఈజీగా ఆటో స్కేలింగ్ చేసుకోవచ్చు. అండ్ అజూర్ వెబ్ యాప్స్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ వెబ్ పేజెస్. We can use Azure Web Apps for API endpoints, backends, and performing any other operations. సో, ఫర్ క్రియేటింగ్ అజూర్ వెబ్ యాప్స్ వీ నీడ్ యాప్ సర్వీస్ ప్లాన్. ఈ యాప్ సర్వీస్ ప్లాన్ అనేది మనకి వెబ్ యాప్ రన్ చేయడానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లాగనమాట. ఈ యాప్ సర్వీస్ ప్లాన్‌లోనే మనం ఓఎస్, రీజన్, ప్రైసింగ్ టైర్, స్కేలింగ్ ఆప్షన్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ కాస్ట్ కూడా మనకి ఈ అజూర్ ప్లాన్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటది. యాప్ సర్వీస్ ప్లాన్ క్రియేట్ చేశాక మనం వెబ్ యాప్ క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత మన అప్లికేషన్స్‌ని ఈ వెబ్ యాప్‌లో డిప్లాయ్ చేసుకోవచ్చు. ఈ యాప్ సర్వీస్ ప్లాన్ మనకి మల్టిపుల్ రన్ టైమ్ ఆప్షన్స్‌ని సపోర్ట్ చేస్తది. లైక్ పైథాన్, నోడ్.జేఎస్, డాట్ నెట్, పీహెచ్‌పీ ఎక్సెట్రా. ఫర్ వెబ్‌సైట్స్ వై వి నీడ్ ఆల్ దీస్ థింగ్స్ లైక్ యాప్ సర్వీస్, రన్ టైమ్, స్కేలింగ్ ఇవన్నీ మనకి ఎందుకు అవసరం అంటే ఫర్ స్టాటిక్ వెబ్‌సైట్స్ ఈజ్ సింపుల్. స్టాటిక్ వెబ్‌సైట్స్ అనేది మనం జస్ట్ సింపుల్‌గా హెచ్‌టీఎంఎల్ ఆర్ జేఎస్ ఆర్ సీఎస్ఎస్ యూజ్ చేసుకొని డెవలప్ చేస్తాం. దీన్ని రన్ చేసేకి స్టాటిక్ వెబ్‌సైట్స్ రన్ చేసేకి మనకి ఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఏ కంపైలర్ కానీ, ఏ రన్ టైమ్ అంటే కంపైలర్ ఐ మీన్ ఎనీ రన్ టైమ్ కానీ, టూల్స్ కానీ ఏం అవసరం లేదు. బట్ డైనమిక్ వెబ్‌సైట్స్ అలా కాదు. ఇది కంప్లీట్‌లీ డిఫరెంట్. డైనమిక్ వెబ్‌సైట్స్ అనేది కంప్లీట్‌లీ డిఫరెంట్. ఈ డైనమిక్ వెబ్‌సైట్స్ ఫ్రేమ్‌వర్క్స్ పైన, టూల్స్ పైన, మాడ్యూల్స్ పైన, ప్యాకేజెస్ పైన ఇవన్నీ డిపెండ్ అయి ఉంటదన్నమాట. And top of that, we use different languages to build dynamic websites like Python, Node.js, Java, etc. So for hosting dynamic websites, we need all these things like app service plan, runtime, scaling, etc. So let's see how we deploy websites using Visual Studio Code, Azure CLI, or zip deployment. And if possible, let's also see how we can deploy this web apps using CI and CD. ఇప్పుడు డిప్లాయ్మెంట్ చూద్దాం. అండ్ బిఫోర్ డిప్లాయ్మెంట్ ఫస్ట్ లోకల్‌గా స్టాటిక్ వెబ్‌సైట్ ఏంటి, ఏంటి డైనమిక్ వెబ్‌సైట్ ఏంటి, రెండిటికి డిఫరెన్స్ ఏంటి, వై వి నీడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది చూద్దాం. ఐయామ్ గోయింగ్ టు విజువల్ స్టూడియో. ఇక్కడ చూస్తే నాకు ఇండెక్స్.html అని ఉంది. ఇది బేసిక్ హెచ్‌టీఎంఎల్ పేజ్. ఇక్కడ నేను హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ యూజ్ చేస్తున్నా. దీనికి నేను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, మాడ్యూల్స్ కానీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఐ మీన్ మాడ్యూల్స్ కానీ, ప్యాకేజెస్ కానీ, టూల్స్ కానీ, ఏదైనా లాంగ్వేజెస్ కానీ ఏది సెపరేట్‌గా ఇన్‌స్టాల్ చేయట్లేదనమాట. నేను డైరెక్ట్‌గా పోర్టల్‌లోకెళ్ళి హ్మ్, ఇండెక్స్.html ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అవుతది. రన్ అవుతది. ఈ హెచ్‌టీఎంఎల్ కోడ్ అనేది దేనిపైన డిపెండ్ అయ్యలేదనమాట. ఇది స్టాటిక్ వెబ్‌సైట్. అండ్ ఇక్కడ నాకి డైనమిక్ వెబ్‌సైట్ కూడా ఒకటుంది. ఇది నేను పైథాన్‌లో చేశాననమాట. జస్ట్ చాట్‌జీపీటీ కోడ్ సింపుల్ డైనమిక్ వెబ్‌సైట్. ఈ కోడ్ మనం చూస్తే ఇది ఫ్లాస్క్ ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేస్తుంది. సో, పైథాన్‌లో ఫ్లాస్క్ ఫ్రేమ్‌వర్క్ ఈ వెబ్ పేజెస్ క్రియేట్ చేసేకి యూజ్ చేస్తామనమాట. అండ్ సింపుల్ హెచ్‌టీఎంఎల్ టెంప్లేట్ ఉంది. అండ్ ఇక్కడ మనకి రౌటింగ్ ఉంది. ఈ రౌటింగ్ ఎందుకు యూజ్ అవుతదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన స్టాటిక్ వెబ్ పేజెస్‌లో గానీ ఏదన్నా డెవలప్ చేస్తే, మనం పేజెస్ రీడైరెక్ట్ అయ్యే కొద్దీ, ఆ పాత్ అనేది మనకి యూఆర్ఎల్‌లో కనిపిస్తదనమాట. బట్ ఈ ఈ ఫ్లాస్క్ ఫ్రేమ్‌వర్క్స్ కానీ, ఇట్లా ఫ్రేమ్‌వర్క్స్, టూల్స్ యూజ్ చేసుకొని చేస్తే, మనకి యూఆర్ఎల్ సేమ్ ఉంటది. బట్ మనం ఇంటర్నల్‌గా పేజెస్ అనేది రీడైరెక్ట్ అవ్వచ్చు. రౌటింగ్ అవ్వచ్చు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ థాట్ జస్ట్ యూఐతోనే కాకుండా ఇక్కడ మనం చూస్తే సర్టెన్ మెథడ్స్ అనేది ఇక్కడ డిక్లేర్ చేసాం. మెథడ్స్ ఈక్వల్ టు గెట్. సో, ఈ పర్టిక్యులర్ ఏపీఐ అనేది మనకి గెట్ మెథడ్ కూడా సపోర్ట్ చేస్తది. సో దట్ మనం డైరెక్ట్‌గా ఏదైనా స్క్రిప్ట్‌తో కానీ, వేరే లాంగ్వేజెస్ నుంచి కానీ, లేదా కమాండ్ ప్రాంప్ట్ నుంచి కానీ డైరెక్ట్‌గా ఈ
ఏపీఐస్ అనేది ఫెచ్ చేసి ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం. సో, స్టాటిక్ వెబ్‌సైట్ చూసాం కదా! ఇప్పుడు ఒకసారి డైనమిక్ వెబ్‌సైట్ ఆహ్, రన్ చేసి చూద్దాం. దీనికి మనకి రిక్వైర్మెంట్స్ చూస్తే ఫ్లాస్క్ ఫ్రేమ్‌వర్క్ అండ్ జీయూనికార్న్ ఉందనమాట. అదే రన్ చేసేకి. సో, ఫస్ట్ ఇది ఇన్‌స్టాల్ చేద్దాం. సీడీ డైనమిక్ పిప్ ఇన్‌స్టాల్. ఆఫ్‌కోర్స్ అన్ని రిక్వైర్మెంట్స్ ఇన్‌స్టాల్ చేయాలి కాబట్టి రిక్వైర్మెంట్స్.txt. ఓకే. ఈ 2 మాడ్యూల్స్ ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయింది. సో, రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్. ఇప్పుడు మనం పైథాన్ ఫైల్‌ని రన్ చేద్దాం. పైథాన్ మెయిన్.py రన్ చేస్తే ఇది లోకల్ హోస్ట్‌లో రన్ అవుతుందనమాట. ఈ వెబ్ ఈ యూఆర్ఎల్ ఓపెన్ చేస్తే సీ హియర్ వి కెన్ సీ బేసిక్ యూఐ వెబ్ పేజ్ అండ్ ఇక్కడ ఫెచ్ ఆల్ ఐటమ్స్. ఈ ఫెచ్ ఆల్ ఐటమ్స్ మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఆహ్, ఈ పర్టిక్యులర్ మెథడ్ అనేది ట్రిగ్గర్ అవుతదనమాట. ఏపీఐ/ఐటమ్స్ ఏపీఐ/ఐటమ్స్ ఇది. ఈ ఎండ్ పాయింట్ ట్రిగ్గర్ అవుతది. అండ్ క్రియేట్ ఇది ఇక్కడ నేను క్రియేట్ ఐటమ్ అని కొట్టినప్పుడు ఈ పోస్ట్ ఏపీఐ అనేది ట్రిగ్గర్ అవుతది. ఈ పోస్ట్ ఏపీఐ ఈ పర్టిక్యులర్ పోస్ట్ ఏపీఐ ట్రిగ్గర్ అవుతదనమాట. ఫెచ్ ఐటమ్స్. సో, ఓకేనా? అండ్ ఇక్కడ నేను సెపరేట్‌గా పెట్టాలనుకుంటే రీడైరెక్ట్ చేయాలనుకుంటే ఏపీఐ/ఐటమ్స్ సీ వచ్చిందా? అండ్ వన్ మోర్ థింగ్. ఆహ్, దీన్నే మనం జస్ట్ కమాండ్ ప్రాంప్ట్‌తో కూడా ఎట్లా రిట్రీవ్ చేస్తామో చూద్దాం. యూఆర్ఐ ఈక్వల్ టు లోకల్ కాబట్టి /API/items. ఓకే. ఇన్వోక్ వెబ్ రిక్వెస్ట్ యూఆర్ఐ అండ్ మెథడ్ అనేది ఏ మెథడ్ సపోర్ట్ చేస్తుంది ఇక్కడ మెథడ్ గెట్. ఓకే. కౌంట్ 1. సో, ఇట్లా డైరెక్ట్ మనం ఏపీఐతో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. దీన్నే అజూర్ వెబ్ యాప్‌లో ఒకసారి డిప్లాయ్ చేసి చూద్దాం. కమింగ్ బ్యాక్ టు విజువల్ స్టూడియో. ఇది టర్మినేట్ చేస్తా. ఓకే. ఫర్ డిప్లాయింగ్ టు అజూర్ మనం యాప్ సర్వీస్ అనే ఒక ఎక్స్‌టెన్షన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, లెఫ్ట్ సైడ్ ఎక్స్‌టెన్షన్స్‌కెళ్తే ఇక్కడ యాప్ సర్వీస్ అని ఉంది కదా! అజూర్ యాప్ సర్వీస్ లేదా ఇక్కడ యాప్ సర్వీస్‌ని సెర్చ్ చేసినా కూడా డైరెక్ట్ వచ్చేస్తది. సో, ఆ యాప్ సర్వీస్ ఎక్స్‌టెన్షన్ ఇన్‌స్టాల్ చేసుకోండి. అండ్ ఈ ఎక్స్‌టెన్షన్ ఇన్‌స్టాల్ చేసుకోగానే మనకి లెఫ్ట్ సైడ్ ఈ ఐకాన్ వస్తదనమాట. అజూర్ ఐకాన్. ఆ ఐకాన్ పైన క్లిక్ చేసి మనం లాగిన్ అవ్వచ్చు. లాగిన్ ఆప్షన్ వస్తది. సైన్ ఇన్ అని అడుగుతది. ఆ సైన్ ఇన్ చేశాక మనకి ఉన్న సబ్స్క్రిప్షన్స్ అన్నీ ఇక్కడ లిస్ట్ చేస్తదనమాట. ఈ సబ్స్క్రిప్షన్ డ్రాప్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి యాప్ సర్వీసెస్ అని ఉంది అండ్ డిఫరెంట్ రిసోర్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ యాప్ సర్వీసెస్ డ్రాప్ డౌన్ చేస్తే ఇక్కడ మనకేం లేదు. సో, ఎందుకంటే యాప్ సర్వీస్ ఏది రిసోర్స్ ఇంకా డిప్లాయ్ చేయలేదు కాబట్టి. సో, పోర్టల్‌కెళ్తున్నా. యాప్ సర్వీస్ ఇక్కడుంది కదా! యాప్ సర్వీస్. ఇక్కడికైనా క్లిక్ చేసుకోవచ్చు. లేకపోతే యాప్ సర్వీస్ అని సెర్చ్ చేస్తే మనకి వస్తది యాప్ సర్వీసెస్. సో, నో రిసోర్సెస్. క్లిక్ ఆన్ క్రియేట్ వెబ్ యాప్. సబ్స్క్రిప్షన్ రిసోర్స్ గ్రూప్. క్రియేట్ న్యూ రిసోర్స్ గ్రూప్ RJ- వెబ్ యాప్. ఓకే. అండ్ వెబ్ యాప్ నేమ్. cloudben-web app టెస్ట్. సో, ఈ నేమ్ అనేది యూనిక్ ఉండాలన్నమాట. అందుకని ఆహ్, ఇక్కడ మనకు ఒక టాగల్ బటన్ ఉంది. సెక్యూర్ యూనిక్ డిఫాల్ట్ హోస్ట్ నేమ్ ఆన్ అని చెప్పేసి. సో, మనకి ఈ వెబ్ యాప్ డిప్లాయ్ అయ్యాక మనం యాక్సెస్ చేసుకోగలిగే యూఆర్ఎల్ ఎండ్ పాయింట్ వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఏంటంటే ఇక్కడ మనం ఇస్తాం కదా! నేమ్. ఈ నేమ్.azureWebsites.net. ఈ టాగల్ ఆన్ చేస్తే ఈ పర్టిక్యులర్ యూనిక్ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా టెక్స్ట్ కూడా యాడ్ అవుతది. లేదా టాగల్ ఆఫ్ చేస్తే మనం ఇచ్చిన వెబ్ యాప్ నేమ్ azureWebsites.net. ఇది మన ఫుల్ వెబ్ యాప్ యొక్క యూఆర్ఎల్.
అండ్ ఇక్కడ మనకి పబ్లిష్ కోడ్ కంటైనర్ అని ఉంది. సో, వీఆర్ సెలెక్టింగ్ కోడ్. అండ్ ఈ కంటైనర్ మనం మల్టిపుల్ ప్లాట్‌ఫార్మ్, మల్టిపుల్ రన్ టైమ్ డిపెండెన్సీ ఉన్నప్పుడు ఈ కంటైనర్ డిప్లాయ్‌మెంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ కంటైనర్ డిప్లాయ్‌మెంట్‌కి మనం మన ఇమేజెస్ అనేది బిల్డ్ చేసి ఏసీఆర్‌లో గానీ, లేకపోతే ఏదైనా ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీలో స్టోర్ చేసుకొని అక్కడి నుంచి డిప్లాయ్ చేసుకోవచ్చనమాట. మెయిన్‌లీ వెన్ అవర్ అప్లికేషన్, మన అప్లికేషన్ ఏదైనా మల్టిపుల్ రన్ టైమ్ స్టాక్స్ పైన డిపెండ్ అయి ఉంటే ఈ కంటైనర్ డిప్లాయ్‌మెంట్ అనేది మనకి యూజ్ అవుతది. ఎందుకంటే మనం ఇప్పుడు ఇక్కడ కోడ్ సెలెక్ట్ చేసుకున్నాం అండ్ ఇక్కడ రన్ టైమ్ స్టాక్‌లో ఐ కెన్ ఓన్లీ సెలెక్ట్ వన్ రన్ టైమ్. పైథాన్ సెలెక్ట్ చేసుకుంటా అంతే. ఇఫ్ ఇన్ కేస్ నా అప్లికేషన్ గానీ మల్టిపుల్ రన్ టైమ్స్ పైన డిపెండ్ అయి ఉంటే పైథాన్ అండ్ జావా ఆర్ పైథాన్ అండ్ డాట్ నెట్ ఆర్ డాట్ నెట్ అండ్ జావా ఇట్లా మల్టిపుల్ రన్ టైమ్ స్టాక్స్ పైన డిపెండ్ అయి ఉంటే హియర్ వి క్యాన్ సెలెక్ట్ మల్టిపుల్ రన్ టైమ్ స్టాక్స్. సో, ఇన్ దోస్ కేసెస్ మనం ఏం చేస్తామంటే ఒక కంటైనర్ ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకుంటామనమాట. క్రియేట్ చేసుకొని దాని నుంచి డిప్లాయ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వెబ్ యాప్ అనేది మనకి డిఫరెంట్ రన్ టైమ్ స్టాక్ సపోర్ట్ చేస్తది. డాట్ నెట్, ఏఎస్‌పీ డాట్ నెట్, జావా, నోడ్, పీహెచ్‌పీ, పైథాన్ ఇట్లా మల్టిపుల్ రన్ టైమ్ స్టాక్స్ సపోర్ట్ చేస్తదనమాట. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి లెనక్స్ అండ్ విండోస్ ఉంది. కానీ పైథాన్ ఓన్లీ సపోర్ట్స్ లెనక్స్. సో, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలంటే వీ కెన్ గో ఫర్ డాట్ నెట్ ఆర్ జావా. డాట్ నెట్, జావా అనేది విండోస్, లైనక్స్ బోత్ సపోర్ట్ చేస్తది. బట్ పైథాన్ ఓన్లీ సపోర్ట్స్ లైనక్స్. అండ్ రీజియన్ సౌత్ ఇండియా మేబీ యెస్. ఆహ్, లైనక్స్ ప్లాన్. సో, యాప్ సర్వీస్ అనేది క్రియేట్ అవుతుందని చెప్పాం కదా! అండర్‌లయింగ్ రిసోర్స్ బేస్ ఈ కంప్లీట్ వెబ్ యాప్ అనేది యాప్ సర్వీస్ పైన డిపెండ్ అయి ఉంటది. అండ్ కాస్టింగ్ కూడా ఈ యాప్ సర్వీస్‌కే అవుతది. అండ్ యాప్ సర్వీస్ నేమ్ లేదా క్రియేట్ న్యూ చేసుకోవచ్చు. అండ్ ప్రైసింగ్ ప్లాన్ హియర్ వి కెన్ సెలెక్ట్ డిఫరెంట్ ప్రైసింగ్ ప్లాన్స్. అండ్ నెక్స్ట్ డేటాబేసెస్ డిఫాల్ట్. ఇక్కడ నెట్వర్కింగ్ చూస్తే ఎనేబుల్ పబ్లిక్ యాక్సెస్ అని ఉంది. ఆన్ ఆర్ ఆఫ్. ఎనేబుల్ వీనెట్ ఇంటిగ్రేషన్. ఈ వీనెట్ ఇంటిగ్రేషన్ అనేది మనకు ఓన్లీ ప్రీమియం ప్రైసింగ్ ఆర్ ప్రీమియం ఎస్‌కేయూకి మాత్రమే వస్తదనమాట. ఫర్ బేసిక్ అండ్ ఫర్ ఫ్రీ వి డోంట్ గెట్ దిస్ వర్చువల్ నెట్వర్క్ ఇంటిగ్రేషన్. అండ్ రివ్యూ ప్లస్ క్రియేట్. ఓకే. వెబ్ యాప్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. డిప్లాయ్‌మెంట్ అనేది అయిపోయింది. ఐల్ గో టు రిసోర్స్. ఇక్కడ ఓవర్‌వ్యూలో మనకి డిఫాల్ట్ డొమైన్ అనేది ఉంది కదా! ఈ డిఫాల్ట్ డొమైన్‌లో మనకొక యూఆర్ఎల్ ఉంటది. ఈ యూఆర్ఎల్ యూజ్ చేసుకొని మనం వెబ్ యాప్ అనేది యాక్సెస్ చేసుకోగలమనమాట. సో, యూఆర్ఎల్ ఓపెన్ చేస్తే సో, వెబ్ యాప్ అనేది డిఫాల్ట్ టెంప్లేట్‌తో డిప్లాయ్ అయింది. అండ్ లెట్స్ గో ఫర్ విజువల్ స్టూడియో. ఇక్కడ ఏం లేదు కదా! ఐ విల్ ట్రై టు రిఫ్రెష్. ఓకే. ఇక్కడ చూస్తే మన వెబ్ అప్లికేషన్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఈ మనం కరెంట్ ఈ కోడ్‌ని వెబ్ అప్లికేషన్స్‌లో డిప్లాయ్ చేద్దాం. రైట్ క్లిక్ డిప్లాయ్ టు వెబ్ యాప్. ఇక్కడ మనం మన రౌట్ డైరెక్టరీ సెలెక్ట్ చేసుకోవాలి. డైనమిక్ సెలెక్ట్ డిప్లాయ్. ఓకే. మనకి డిప్లాయ్ అనేది అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి లాగ్ స్ట్రీమ్ అని ఉంటదనమాట. ఈ లాగ్ స్ట్రీమ్‌లో మనం డిప్లాయ్ అయ్యేటప్పుడు ఏదైనా ఇష్యూస్ వస్తే అవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. ఏదైనా మాడ్యూల్ ఇష్యూస్ కానీ, ఏదైనా స్టార్టప్ ఇష్యూస్ కానీ, ఏ ఇష్యూస్ ఉన్నా డిప్లాయ్ అయ్యేటప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తదనమాట. ఆ డిప్లాయ్‌మెంట్ ఎర్రర్స్ అనేది మనకి ఇక్కడ కనిపించదు. ఇక్కడ డిప్లాయ్ చేసేటప్పుడు మనకి కనిపించకపోవచ్చు. బట్ ఇక్కడ స్టార్టప్‌లో మనకి ఈ లాగ్ స్ట్రీమ్‌లో మనకి ఆ ఇష్యూస్ కూడా కనిపిస్తది. డిప్లాయ్ అయిపోయింది. లెట్స్ సీ కంట్రోలర్. మన వెబ్ పేజ్ అయితే ఎగ్జాక్ట్‌గా డిస్‌ప్లే అవ్వట్లేదు. అండ్ ఇష్యూ ఏంటంటే జనరేటింగ్ యూనిఫార్మ్ కమాండ్ యాప్ startup.sh. ఓకే. లెట్స్ సీ. అండ్ ఈ వెబ్ యాప్‌లో మనకి డీబగ్ చేసుకోవడానికి ఇట్లా ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు మనం డీబగ్ చేయాలంటే మనకొక ఆహ్, ఒక ఆప్షన్ ఉందనమాట. ఇక్కడ అడ్వాన్స్ టూల్స్ ఉంది. అడ్వాన్స్ టూల్స్‌లో
ఇక్కడ గో వెళ్తే మనకి ఎస్సీఎం వెబ్సైట్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. ఇదేంటంటే కుడు కన్సోల్ అనమాట. కుడు వెబ్సైట్. ఇందులో మనం డీబగ్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూస్తే హోమ్, ఎస్ఎస్హెచ్, ఫైల్ మేనేజర్, డిప్లాయ్మెంట్స్, ఏ ప్లే గ్రౌండ్ ఉంది కదా. ఈ లాగ్స్ ఏంటంటే లాగ్స్ లైవ్ స్ట్రీమ్. ఇక్కడ లాగ్ స్ట్రీమ్ నుంచి కూడా లాగ్స్ చూసుకోవచ్చు. లేదంటే ఇక్కడ నుంచి కూడా లాగ్స్ అనేది చూసుకోవచ్చు. ఎస్ఎస్హెచ్ ఏంటంటే మనకి యాప్ సర్వీస్ అనేది ఒకటి డిప్లాయ్ అయింది కదా, అది ఇన్ఫ్రాస్ట్రక్చరే, సర్వరే. అందులో కూడా డైరెక్టరీస్ ఉంటాయి. మనం డిప్లాయ్ చేసిన యాప్ అనేది ఆ పర్టికులర్ కంటైనర్లో కానీ, స్టోరేజ్లో కానీ, సర్వర్లో కానీ స్టోర్ అయి ఉంటుంది కదా, దాంట్లో దానికి కనెక్ట్ అయ్యేకి ఎస్ఎస్హెచ్ యూస్ చేసుకోవచ్చు. లేదా యూఐ కావాలంటే ఫైల్ మేనేజర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఫైల్ మేనేజర్, సైట్స్, డబ్ల్యూ రూట్ ఈ పాత్లో ఉంటుందన్నమాట మన వెబ్సైట్ అనేది. సో ఇక్కడ చూస్తే రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్టీ. ఓకే, మన రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్టీ అది ఉంది. Go to SSH and connect. Okay, ls cd site double root. ఇందులో మనం స్టార్టప్ కమాండ్ అనేది ఇవ్వాలి ఈ వెబ్ అప్లికేషన్స్కి. అది కాన్ఫిగరేషన్లోకి వెళ్తే స్టాక్ సెట్టింగ్ ఇక్కడ ఉంది కదా, స్టార్టప్ కమాండ్ అనేది మనం కాన్ఫిగర్ చేయాలన్నమాట ఫర్ షూర్. ఓకే, లెట్స్ రీస్టార్ట్ ద అప్లికేషన్ వన్స్. ఎస్, ఓకే. చూసారా, స్టార్టప్ కమాండ్ ఇచ్చిన తర్వాత అది వర్క్ అవుతుంది. క్లౌడ్ విన్ వెబ్ యాప్ టెస్ట్, వీ కెన్ ఫెచ్ అవర్ అప్లికేషన్. ఫెచ్ ఆల్ ఐటమ్స్, పోస్ట్, క్రియేట్ ఐటమ్. సో టెస్టింగ్, అన్ని రౌటింగ్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది. అండ్ ఇది యూఐ మెథడ్ అనమాట. వెబ్ పేజెస్ యూఐ ఏదైనా ఉంటే ఇట్లా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఏపీఐ అని కూడా చెప్పాను కదా. ఏపీఐ ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన కోడ్లో ఏముంది, మనం లోకల్గా ఏం టెస్ట్ చేసాం, main.pyలో ఈ స్లాష్ ఏపీఐ ఫెచ్ ఐటమ్స్ గెట్ మెథడ్ ఇది చూసాం కదా ఇక్కడ నుంచి. సో ఇప్పుడు ఏపీఐలో లేనిది చూద్దాం, ఐ మీన్ యూఐలో లేనిది. అండ్ ఇది ఈ రౌటింగ్ API/calculate పోస్ట్, ఈ రౌటింగ్ అనేది మనకి యూఐలో లేదు, బట్ ఏపీఐతో కనెక్ట్ అయ్యి ఒకసారి చూద్దాం ఎట్లా అనేసి. ఓకేనా, ఈ వెబ్సైట్ URI ఈక్వల్ టు /API/calculate. దీన్ని ఇన్వోక్ చేద్దాం. invoke -web request -URI. మెథడ్ ఏ మెథడ్ సపోర్ట్ చేస్తుంది, పోస్ట్ అండ్ బాడీ కూడా ఇవ్వాలన్నమాట దీనికి, బాడీ. ఎందుకంటే ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది num1 num2 ఆపరేషన్, ఈ 3 డీటెయిల్స్ బాడీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. సో అది జేసన్ ఫార్మాట్లో ఇవ్వాలి మనం, num1 num2 ఆపరేషన్. ఓకే, ఈ 3 ఇచ్చాను. ఈ 3 రిక్వైర్ ఫీల్డ్స్ ఇచ్చేసి I'll try to sorry maybe content type application. ఓకే, సో ఇక్కడ మనం రెస్పాన్స్ చూసుకోవచ్చు. ఆపరేషన్ యాడ్ రిజల్ట్ 10+5 రిజల్ట్ 15. సో ఇట్లా ఓన్లీ యూఐకే కాదు, మనం ఇట్లా ఏపీఐగా కూడా మనం వెబ్ అప్లికేషన్స్ అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వీడియోలో ఐ విల్ ట్రై టు డిప్లాయ్ ఇట్ యూజింగ్ CI and CD, and I'll also try to deploy this web app using Terraform. If you have any doubts, please feel free to comment below. And మీకు వేరే ఏదైనా వీడియోస్ కావాలంటే కూడా, వేరే ఏదైనా ఎగ్జాంపుల్స్ కావాలంటే కూడా కమెంట్ చేయండి. I'll try to deploy and help you over there. And that's all. Thank you guys.